రివ్యూస్ ఇచ్చి ఇంకా తను ఇచ్చిందే పర్ఫెక్ట్, తను చేసిందే పర్ఫెక్ట్ అని ఫీల్ అయిపోతుంది. ఎవరో చెప్పాల్సిన పని లేదనుకుంటా. బిగ్ బాస్ హౌస్ లో దివ్య చాలా రూల్ అయితే పాస్ చేస్తుంది అనమాట. పక్కనున్న మనుషుల మీద మీరు ఇది ఎందుకు చెయ్యరు, నువ్వు ఇది చెయ్యాల్సిందే, లేదా నేనన్నది జరగాల్సిందే అన్నంత డామినేషన్ అయితే పెంచేసుకుంది అనమాట. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఇద్దరు అనుకొని రెబల్స్ ఒక వ్యక్తిని తీసేయాలి కంటెండర్ టాస్క్ నుంచి. సో అలాంటిది ఇక సుమన్ గారు ఏమీ చెప్పకముందే దివ్యానే కళ్యాణ్ పేరు చెప్పేద్దామని చెప్పేసి డిసైడ్ అవ్వడం కానీ, ఆ తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తనూజని తీసేయండి మీకు ఏమాత్రం ఛాన్స్ వచ్చినా అని చెప్పడం కానీ, అండ్ తర్వాత తనూజ దివ్యతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు భరణి గారి గురించి టాపిక్ వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడరు, మీరెందుకు స్టాండ్ తీసుకోరు, మీరెందుకు డిఫెండ్ చేయరు అని చెప్పి రెచ్చగొట్టడం కానీ, ఒక రకంగా చెప్పాలంటే అవతల పర్సన్స్ ని రెచ్చగొడుతుంది. వాళ్ళు ఏ విషయంలో వీక్ అయితే అయ్యారో అదే వీక్నెస్ ని పక్కన పెట్టుకొని అదే వీక్నెస్ వాళ్ళకి గుర్తు చేసి తనకు కావాల్సినది సాధించుకోవడానికైతే ప్రయత్నిస్తుంది అనమాట. అసలు ఇది బ్యాక్ బిచింగ్ అంటారు దీన్ని, వెన్నుపోటు. నిజంగా చాలా ఇదనిపిస్తుంది. అయితే ఆమె విషయంలో ఒకటి జరుగుండొచ్చు. ఓల్డ్ దాంట్లో తనూజని నమ్మి ట్రస్ట్ చేసి అక్కడ కూర్చున్నప్పుడు తనూజ బల్బా ఆపేసిన విషయం, సో అది ఓకే, తన వరకు ఓకే. కానీ పక్కనున్న వాళ్ళని ఎందుకు ముందే చెయ్యాలి? అప్పుడైతే తనూజ ఆ విషయం అయితే చెయ్యలేదు కదా. పక్కనున్న వాళ్ళని కూడా మీరు తననే చేయండి అని అయితే చెప్పలేదు కదా. సో ఈమె మాత్రం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది? మిగతా కంటెస్టెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి మీకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా భరణి గారిని సేవ్ చేయాలి, తనూజని నామినేట్ చేయాలి, లేకపోతే ఎలిమినేట్ చేయాలి, ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడుతుంది? అండ్ పక్కనోళ్ళకి తనకి ఇద్దరికి కలిపి అవకాశం ఇచ్చినప్పుడు తను మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకొని కావాల్సిందంతా చేస్తుంది అనమాట. చాలా నాగ్గా వెన్నుపోటు అయితే పొడి చేస్తుంది. సో ఇలాంటి విషయాలు బయటకు వస్తే తప్ప ఒరిజినల్ గా జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ రేపు ఒక స్టేజ్ లో అంటే నిలబడలేరనమాట. సో నాకు తెలిసి ఇప్పుడు నామినేషన్స్ లో అయితే వచ్చింది కాబట్టి మీ అందరి ఇష్టం, మీ అందరు ఆలోచించుకోండి. సో చాలా మంది కూడా నాలాగా ఆలోచిస్తున్న వాళ్ళే ఉన్నారు, అందుకని చెప్పేసి నేను కూడా అదే విషయం చెప్దాం మీ అందరికి. ఇంకొంతమంది ఆలోచించని వాళ్ళు కూడా ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. నాకైతే 100% నచ్చలేదు దివ్య ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది. సో ఈ ఆట మార్చుకుంటే ఏమన్నా ఈ వారంలో తనకి ఓటింగ్ అటు ఇటు మారే అవకాశం ఉంది. కానీ మార్చుకోకుండా ఇదే బిహేవియర్ మెయింటైన్ చేస్తే మాత్రం చాలా కష్టం. నిజంగా ఈరోజు నామినేషన్స్ అయితే ఒక బ్లాస్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి. లైవ్ చూస్తున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట, వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అని. తెలియని ఎన్నో విషయాలు లైవ్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా టైం ఉంటే లైవ్ చూడండి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఇచ్చే రివ్యూస్ అయితే చూడండి, మీకు చాలా వరకు అర్థమైపోతుంది. సో ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.